హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా ఒక తల్లి తన బిడ్డను ఈ ప్రపంచంలో ఉన్న అందరినీ నమ్మమని, అందరితో కలిసిపోమని నేర్పిస్తూ ఉంటుంది. కానీ అదే తల్లి తన బిడ్డకు చిన్నతనం నుండే ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మకూడదు, నీ నీడను కూడా అనుమానించాలి అని నేర్పితే, రోజులు మారే కొద్దీ కొత్త ఊరు, కొత్త పేర్లు, కొత్త గుర్తులు మారుస్తూ తన ఉనికిని దాచుకుంటూ పారిపోతుంటే, ఆ భయంకరమైన గతమేంటి అని ఆ అబ్బాయి తెలుసుకునే లోపే ఆ తల్లి అనుకోకుండా కనిపించకుండా పోతే, మంజుమల్ బాయ్స్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లో రచ్చలేపిన డైరెక్టర్ చిదంబరం తెరకెక్కించిన మరో మైండ్ బెండింగ్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లరే బలాన్ ద బాయ్. ఇందులో ఫర్జానా ఫలాతింగల్ అమ్మగా జీవించేగా, టోవినో థామస్ తన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్తో సర్ప్రైజ్ చేశాడని చెప్పాలి. మరి ఆ తల్లి ఆ అబ్బాయిని ఎందుకు దాచింది, ఆ బాలన్ తన తల్లిని ఎలా వెతుక్కుంటూ వెళ్ళాడు అనే ఇంట్రెస్టింగ్ స్టోరీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. కథ ఒక ఉమెన్స్ కరెక్టోరియల్ ఫెసిలిటీలో మొదలవుతుంది. అక్కడ అమ్మ ఒక బాబుకి జన్మనిస్తుంది. జైలు నుండి బయటకు వచ్చాక అమ్మ తన కొడుకును తీసుకొని ప్రతి 30 రోజులకి ఒక ఊరు మారుతూ ఉంటుంది. ప్రతి ఊరిలో వారి పేర్లు, వారి నేపథ్యం మారిపోతూ ఉంటాయి. మన కొత్త పేరేంటి, మన కొత్త కథ ఏంటి అని కొడుకు ప్రతిసారి అడుగుతుంటే అమ్మ ఒక కొత్త కథను చెప్తుంది. తమ గతం తమను వేటాడకుండా ఉండటానికి తుపాకీ పక్కన పెట్టుకొని పడుకునేంత భయంకరమైన పాస్ట్తో బ్రతుకుతూ ఉంటారు. కొంతకాలానికి వారు ఒక ప్రశాంతమైన కొండ ప్రాంతంలో ఉన్న పల్లెటూరికి చేరుకుని స్థిరపడతారు. అక్కడ బాలన్ కాస్త పెద్దవాడవుతాడు. అమ్మ అతనికి వేటాడటం, ఏ పరిస్థితినైనా తట్టుకోవటం నేర్పిస్తుంది. కానీ అనుకోకుండా జరిగిన ఒక సంఘటన వారి ప్రశాంతతను దెబ్బతీస్తుంది. గతం మళ్ళీ తమను చేరుకుందనే భయంతో ఆ గందరగోళంలో అమ్మ ఒక్కసారిగా కనిపించకుండా పోతుంది. బాలన్ ఒంటరివాడైపోతాడు. ఇక అమ్మ లేకపోవడంతో బాలన్ తన తల్లి ఇచ్చిన జాగ్రత్తలు పాటిస్తూ ఆమె కోసం వెతకటం మొదలు పెడతాడు. ఆ క్రమంలో అతనికి అబ్బాస్ పరిచయం అవుతాడు. అబ్బాస్ పాత్ర చాలా మిస్టరీగా ఉంటుంది. అతనికి ఆ అమ్మ పాత జీవితం గురించి, ఆమె పడుతున్న భయం వెనుక ఉన్న దారుణమైన నిజాల గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది. ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ లో బాలన్ తల్లి కేవలం తన భయం వల్ల పారిపోవటం లేదని, ఆమె వెనక ఒక పెద్ద పొలిటికల్ అండర్ డార్క్ గతం ఉందనే విషయాన్ని అబ్బాస్ బయటపెడతాడు. తన తల్లిని తిరిగి రప్పించాలంటే ఆ పాత లోకంలోకి మళ్ళీ అడుగు పెట్టక తప్పదని తెలిసే ఒక హై టెన్షన్ ఎమోషనల్ ట్విస్ట్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. రెండవ భాగం అంతా సైకలాజికల్ అండ్ ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా సాగుతుంది. చిన్నప్పటి నుండి తన తల్లి నేర్పిన ట్రిక్స్ ఉపయోగించి బాలన్ ఒక్కో ఆధారంతో అమ్మను వెతుక్కుంటూ వెళ్తాడు. అబ్బాస్ అతనికి వెన్నుదన్నుగా నిలుస్తూ శత్రువుల నుండి అతన్ని కాపాడుతూ ఉంటాడు. ఆ ప్రయాణంలో బాలన్కి తన తల్లి ఎంతటి దారుణమైన హింసను అనుభవించిందో, తనని కాపాడుకోవటానికి ఎంతటి త్యాగాలు చేసిందో అర్థమవుతుంది. ఆఖరి క్లైమాక్స్లో బాలన్ తన తల్లిని కలుసుకుంటాడు. కానీ ఆ కలయిక వారి జీవితాల్లో భయాన్ని, పాత గాయాలను పూర్తిగా తుడిచిపెట్టలేదు. ఎందుకంటే ఇన్నాళ్లుగా వారిని నీడలా వెంటాడిన ఆ భయం, పారానోయ వారి మనసుల్లో అంతలా నాటుకుపోయి ఉంటుంది. మళ్ళీ ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని ఒక కొత్త పేరుతో, కొత్త కథతో మరో కొత్త ప్రయాణానికి సిద్ధమవటంతో సినిమా ఒక ఇంటెన్స్ అండ్ హార్ట్ టచింగ్ నోట్తో ఎండ్ అవుతుంది. సో ఇదండి మంజుమల్ బాయ్స్ తర్వాత డైరెక్టర్ చిదంబరం సృష్టించిన మరో విజువల్ అండ్ ఎమోషనల్ మాస్టర్ పీస్ బాలన్ ది బాయ్ ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.